సనాతనమైనటువంటి ఈ సంసారమనే వృక్షమేమిటయ్యా అన్నాడు. సనాతనమైనటువంటి వృక్షమయ్యా, ఈ వృక్షానికి ఆశ్రయం ఏమిటయ్యా? ప్రకృతి అయ్యా. దానికి 2 ఫలాలు ఏమిటయ్యా? సుఖము దుఃఖము అనేవి 2 ఫలాలు. మూడు మూలాలున్నవయ్యా, అవి సత్వరజస్తమో గుణములు. 4 రసములున్నవి, ధర్మార్థ కామమ మోక్షములు. ఈ రంగా పంచవిధ 5 రకాలుగా ఉంటుంది. 5 ఇంద్రియములు, షడాత్మ 5 స్వరూపములు కలిగి ఉంటుంది. సప్తత్వకు 7 ధాతువులు ఉంటవి. అష్టవిటప అని రకంగా అంతఃకరణాలతో కలుపుకొని 8 చెప్పి 9 చెప్పి ఆ రకంగా దశచ్చద ఆ 10 ఆకులుంటవయ్యా. ఇది ఏమిటయ్యా? దిఖగోహి ఆది వృక్ష. అక్కడ 2 పక్షులుంటవి. జీవేశ్వరాత్మకమైన పక్షద్వయం ఉంటుంది. అందులో ఆది వృక్ష ఈ సంసార వృక్షము. ఆ సంసార వృక్షంలో భయాన్ని పోగొట్టేటటువంటి వారు ఎవరయ్యా అన్నారు. జీవుడా ఈశ్వరుడా? త్వమేక ఏవ అస్యా. స్వామి, ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణం నీవేనాయన. కాబట్టి త్వత్పాదపోతేన మహత్కృతేన, నీ పాదమనేటటువంటి ఒక తెప్పనెక్కి ఈ సంసారం అనే సముద్రాన్ని అవలేలుగా దాటేస్తామండి అన్నమాట. త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్సపదం భవాబ్ధిం. ఈ సంసార సముద్రాన్ని ఎలా దాటవచ్చయ్యా అన్నారు. ఒక ఆవు తాలూకు కాలు ఎంత ఉంటుందో వెడల్పు, అంత వెడల్పు కలిగిన ఒక కాలువని దాటడం ఎంత సులభంగా దాటుతారో అంత రీతిగా నీ పాదపద్మాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ సంసార సముద్రం దాటడం అంత సులభం స్వామి అని చెప్పి అన్నారు.